నేను డాక్టర్ గంగాధర్, జనరల్ సర్జన్ వర్కింగ్ ఎట్ రెనోవా హాస్పిటల్ లంగర్ హౌస్. ఈరోజు మనము అపెండిసైటిస్ ప్రాబ్లం గురించి కొంతవరకు తెలుసుకుందాం. అపెండిసైటిస్ అనేది కడుపులో ఉండే అపెండిక్స్ అనే చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్లో వచ్చే చిన్న వేలు లాంటి అవయవానికి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని అపెండిసైటిస్ అంటారు. ఈ అపెండిసైటిస్ అనేది యూజువల్గా చాలా సివియర్ కడుపు నొప్పి రైట్ సైడ్ ఆఫ్ అబ్డమెన్లో వస్తూ ఉంది. మొదలు నొప్పి స్టార్ట్ అయినప్పుడు కడుపు అంతా ఆవరించి మామూలు కడుపు నొప్పిలాగా ఉండి కొన్ని గంటల తర్వాత కుడివైపుకు షిఫ్ట్ అవుతుంది. ఈ లక్షణాలు కానీ కనిపిస్తే అది అపెండిసైటిస్గా ఉండేలాగా అనుకోవచ్చు. కొన్నిసార్లు వాంతులు, అజీర్ణము, కొందరు పేషెంట్లో విరోచనాలు అవ్వడము లేదా కాన్స్టిపేషన్ ఉండడము ఉంటుంది. ఈ అపెండిసైటిస్ అనే కండిషను యూజువల్ దానికి ట్రీట్మెంటు మెడికల్ ట్రీట్మెంట్ తక్కువ, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ యూజువల్లీ 24 అవర్స్లో చేయాలంటారు. ఇన్ఫెక్షన్ అనేది తొందరగా బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. ఆపరేషన్ 2 విధాలుగా చేయవచ్చు. ఒకటేమో ఓపెన్ ఆపరేషన్, అపెండిసెక్టమీ, మామూలుగా కుట్లు వేసి ఓపెన్ చేసేసి అపెండిక్స్ తీసేసి సర్జరీ చేయొచ్చు. రెండోది లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా అపెండిక్స్ తొలగించవచ్చు. ఈ రెండిట్లలో ఏదైనా కూడా ప్రొసీజర్ మాత్రం సేమ్, అపెండిక్స్ అనేది తీసివేయాల్సి వస్తుంది. ఈ అపెండిక్స్ అనేది ఆపరేషన్ చేయకపోతే ఏమి సమస్యలు వస్తాయో కొంచెం తెలుసుకుందాము. అపెండిక్స్ దాంట్లో అబ్స్ట్రక్షన్ లేదా ఇన్ఫెక్షన్ అయితే వచ్చినప్పుడు అపెండిక్స్ ఉబ్బి దాంట్లో చీము మిగతా రసాలు అన్నీ నిండి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి అపెండిక్స్ అనేది రంధ్రం పడి పగిలిపోయిందనుకో, అది కుడివైపు రైట్ సైడ్ భాగంలో కానీ కింద పెల్విస్లో కానీ లేదా పూర్తి అబ్డమెన్లో పస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇట్లా స్ప్రెడ్ అయితే మాత్రము లాప్రాటమీ పెద్ద ఆపరేషన్ లాగా చేసేసి మొత్తం కడుపులో భాగాలన్నీ కడిగి తర్వాత పస్ అంతా బయటికి పోవడానికి మేజర్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కండిషన్లో ఈ స్ప్రెడ్ అయిన ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లో వెళ్ళిపోయి సెప్టిసిమియా అనే కండిషన్కి దారితీయవచ్చు. సెప్టిసిమియా అనే కండిషన్ పేషెంట్కి చాలా సీరియస్ పరిస్థితి. దీనిలో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే లివర్, కిడ్నీ, మిగతా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయిపోయి పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అపెండిక్స్ అనేది ఇన్ఫెక్షన్ అంటూ వచ్చిన తర్వాత సింపుల్ టెస్ట్లు లైక్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అనే చిన్న స్కాన్ టెస్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. వీలైనంత తొందరలో దాన్ని ఆపరేషన్ తొలగించడం వల్ల మేజర్ కాంప్లికేషన్స్, పేషెంట్ని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కూడా మనము తప్పించవచ్చు. ఈ అపెండిసైటిస్ అనేది రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అంటే దీనికి ఏంటంటే రెగ్యులర్ నార్మల్ డైట్ తీసుకోవాలా, ఎక్కువ ఫైబర్ ఉండే డైట్ తీసుకోవాలా. అపెండిక్స్ అనేది కొంత కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, తర్వాత నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది వెజిటేరియన్స్లో కూడా వస్తుంది. అయితే ఏంటంటే నార్మల్ డైట్ తీసుకోవడం వల్ల, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడం వల్ల, హై ఫైబర్ ఉండేటట్టు చూసుకోవడం వల్ల, తర్వాత ఏ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినా కూడా వెంటనే డాక్టర్తో పరీక్ష చేయించుకోవడం వల్ల దీన్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ఈవెన్ గుర్తించినా కూడా తొందరగా ఆపరేషన్ చేసి మనము హెల్తీగా ఉండవచ్చు.